హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా టేస్టీ అయిన చికెన్ ఫ్రైని చికెన్ తందూరి మసాలా యూస్ చేసి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ తందూరి మసాలా తీసుకున్నాను. దీని కాస్ట్ కేవలం 39 రూపాయలు మాత్రమే. చాలా తక్కువతోనే టేస్టీ అయిన చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. సో మీకు ఈ నార్మల్గా అయితే తందూరి చికెన్ అయితే కాల్చి చేస్తారు, అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది. అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నా సరే మనకి డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బావుంటుందండి. ట్రై చేయండి. ముందుగా చికెన్నయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే సాఫ్ట్ అవుతాయండి. ఎటువంటి ఆర్టిఫిషియల్ పౌడర్స్ యూజ్ చేయకుండా నార్మల్‌గానే చికెన్ మెత్తగా అవ్వాలంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసుకొని, చికెన్ మునిగేలాగా నీళ్లు వేసుకొని, ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకున్నట్లయితే మనకి దీన్ని అరగంట నుంచి 2 గంటల పాటు ఇలానే వదిలేస్తే చికెన్ అనేది సాఫ్ట్‌గా అవుతుందండి. ఇది సహజంగా మన ఇంట్లో చేసుకోవచ్చు. చాలా మెత్తగా అవుతుందనమాట చికెను. ఇలాగా 2 గంటల తర్వాత ఈ చికెన్ అయితే నేను వేరొక బౌల్‌లోకైతే తీసుకున్నాను. ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానటం వలన దీనికైతే ఉప్పు ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ చికెన్‌ని కడిగితే ఉప్పైతే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఈ చికెన్ తందూరి మసాలాని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలకంతటికి ఈ మసాలా అవి బాగా పట్టేలాగా కలుపుకొని 10 నిమిషాల నుంచి అరగంట ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నేను 2 గంటలు నానపెట్టాను కాబట్టి చికెన్ సాఫ్ట్‌గానే అయ్యింది. అందుకని చెప్పేసి 10 నిమిషాల నుంచి అరగంట టైం అయితే సరిపోతుంది. సో, ఈ చికెన్ తందూరి మసాలా అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ టేస్టీగా కావాలంటే ఈసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చికెన్ ఫ్రైని. సో, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్ లాగా తినటానికి లేదా అన్నంతో నంచుకోవటానికి కూడా బావుంటుంది ఈ ఫ్రై అనేది. సో, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తరువాత ముందు హై ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేసుకోండి. తర్వాత మాత్రం మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయండి. అప్పుడే బయట మనకి కలర్ చేంజ్ అవ్వటంతో పాటు లోపల చికెన్ ముక్క కూడా బాగా ఉడుకుతుందనమాట. సో, ఇప్పుడు ఇటువంటి ఫ్రైస్‌కి డబుల్ ఫ్రై మెథడ్ అయితే ట్రై చేయండి. మరేమీ కాదు. ఇప్పుడు ఈ ముందు చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకొని మళ్ళీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మరొకసారి వేసి ఫ్రై చేయాలి. సో, రెండోసారి వేసినప్పుడు అంత ఎక్కువ టైం ఫ్రై చేయక్కర్లేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే బయట బాగా క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. సో, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో, ఈ తందూరి మసాలా అనేది మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. బయటైతే కిరాణా షాపుల్లో, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లలో, గ్రోసరీ స్టోర్స్‌లలో ఇలా అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉంటుంది. కేవలం రూ. 39 మాత్రమే. సో, మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఇందాక డబుల్ ఫ్రై మెథడ్ అని చెప్పాను కదా! ఆల్రెడీ ఫ్రై అయిన చికెన్నయితే ఇప్పుడు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో, మరెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరికొంతమందికైతే మా ఈ వీడియో అనేది రిక్వెస్ట్ అనేది వెళ్తుందనమాట. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చూసారా సాఫ్ట్‌గా చికెన్ అనేది ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఆనియన్‌తో బావుంటుంది. ప్లస్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి కావాలనుకుంటే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.